ఐఏఎస్ చదివే పిల్లలు ఎగ్జామ్ రాసే క్రమంలో కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న పిల్లలు ఎగ్జామ్ రాసేందుకు వాళ్ళ అర్హులు. ఫస్ట్ పాయింట్, చాలా మందికి సమాజంలో కన్ను కానీ లేదా ఇతర అవయవాల్లో కానీ లోపాలు ఉంటే వాళ్ళు ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబులా అని చాలామంది అడుగుతుంటారు. దే ఆర్ ఎలిజిబుల్. అసలు దీని మీద ప్రత్యేకంగా వీడియోలు చేయాలి, దీని మీద ప్రత్యేకంగా అవేర్నెస్ తీసుకురావాలి. ఇవాళ యూపీఎస్సీ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, ఎగ్జామినేషన్కి మనం అప్లై చేసినప్పుడు సెంటర్లు వస్తాయి. ఎవరికి ఏ సెంటర్ వస్తుందో తెలియదు. హాల్ టికెట్ వచ్చేంత వరకు, హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఓహో అదా నా సెంటర్ అని తెలుస్తుంది. ఇంతవరకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలకు కూడా, దివ్యాంగులకు కూడా అదే పరిస్థితి. కానీ యూపీఎస్సీ తీసుకున్న ఒక మేజర్ స్టెప్ ఏంటంటే, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన నిర్ణయం ఏంటంటే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు అప్లై చేసేటప్పుడు తాము ఏ ఎగ్జామినేషన్ సెంటర్ని ఎంచుకోవచ్చో, అంటే వాళ్ళకి చాలా నజదీక్ మే, దగ్గరలో ఉండే, ఎట్ ద నియరెస్ట్ ఉండే, ఇన్ ద విసినిటీ ఉండే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని దే కెన్ ఆప్ట్. అప్పుడు దాన్ని అలాట్ చేస్తుంది యూపీఎస్సీ. అంటే యూపీఎస్సీ ఏం చేస్తుంది అనమాట, ఫస్ట్ ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో ఉదాహరణకు ఒక 500 మంది కెపాసిటీ ఉంది ఇక్కడ రాసేందుకు అని అనుకుంటే, 500 మందిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఆ సెంటర్ని ఆల్రెడీ కోరుకున్న ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఇస్తారు. వారికి అలాట్ అయిన తర్వాత అప్పుడు మిగతావన్నీ ఫిలప్ చేసుకుంటూ వెళ్తారు. చాలా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఎదుర్కొనే, అంటే చాలా సున్నితంగా అనిపించే అవమానాలు చాలా ఉంటాయి. ఒకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. దాన్ని జాలిగా చెప్పడం లేదు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు కూడా దాన్ని జాలిగా చూడడానికి ఇష్టపడరు. అయినా ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఒక అమ్మ మీదనో, అక్క మీదనో, అన్నయ్య మీదనో, నాన్న మీదనో ఆధారపడాల్సి ఉంటుంది. ఎంత కాదనుకున్న కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎంత సహకరిస్తున్నా ఎక్కడో ఒకటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కడో దూరంగా కనుక ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటే అది ఇంకా బాధ. అందుకని యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మానవతావాదాన్ని, మానవీయతని, హ్యూమన్ కన్సర్న్ని పెద్ద పెద్ద సంస్థలు, అది ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, వ్యక్తి కానీ ఏర్పరచుకుంటే అది నాకు తెలిసి అందమైన సమాజం. అందమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నం అందరం చేయాలి. అందులో ఇప్పుడు యూపీఎస్సీ చేసింది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.